అందరికీ నమస్కారం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో మొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. కృష్ణ, నువ్వు సన్యాసము త్యాగము అని 2 మాటలు చెప్పావు కదా, అవేమిటి? వాటి అర్థం ఏమిటి? వాటి తత్వములేమిటి? వాటిని ఎవరు ఎప్పుడు ఎలా ఆచరించాలి? ఈ విషయాలు కూడా చెప్పు అని అడిగాడు అర్జునుడు. ఈ 2 విషయాలు కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పి ఉన్నాడు. ఈ 2 విషయాలే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ అర్జునుడు ఈ 2 మాటల అర్థాల గురించి మాత్రమే అడిగాడు. అర్జునుడి ఆంతర్యం గ్రహించిన కృష్ణుడు ఈ 2 విషయాలే కాకుండా తాను చెప్పిన ఆధ్యాత్మిక విషయాలన్నీ ఈ అధ్యాయంలో ఒకసారి పునశ్చరణ చేశాడు. అంటే మరలా గీతనంతా సంగ్రహంగా చెప్పాడు. ఈ రోజుల్లో కూడా సంసార బాధలు, కుటుంబ బాధలు తట్టుకోలేక బంధాలు, అనుబంధాలు తెంచుకుని ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ గురించి వింటున్నాము. లేకపోతే ఐపీ పెట్టి కనపడకుండా పోవడం చేస్తున్నారు. అంటే కష్టాలను ఎదుర్కోవడం మానేసి పిరికి పందల్లా తమ కష్టాల నుండి సుదూర తీరాలకు పారిపోతున్నారు. ప్రస్తుతం అర్జునుని విషాదం నేటి సంసార బాధలకు ప్రతీక. అందుకే అర్జునుడు ఈ విషాదం నుండి పారిపోవాలని మనసులో గాఢంగా నమ్ముకున్నాడు. కాబట్టి కృష్ణుని ఈ 2 విషయాలు మాత్రమే అడిగాడు.